దైవమర్మములు సెప్టెంబర్ 15. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినం పంచుకుంటా. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపి చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమితము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. అపోస్తలుల కార్యములు 6:1, 3, 4. శిష్యుల సంఖ్య విస్తరించుచు ప్రభు శక్తితో పనిచేయుచుండిన దినముల్లో అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపి చూచిరనియు హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనిగి గొనిగినట్లు సాతాను ప్రేరేపించి బహుయుక్తితో వారి మధ్య కలహములు జగడములు పుట్టించెను. అన్ని శతాబ్దములలోనూ దేవుని పనిని ఆటంకపరచుటకు నిజమైన సేవ చేయకుండానట్లు సేవకులను ఆటంకపరచుటకును సాతాను 2 ఆయుధములు ప్రయోగించుచున్నాడు. మొదటిగా దేవుడు ఒక పనిని ఆరంభించి ఆయన శక్తి జీవితములలో బయలుపరచబడినప్పుడు దేవుని ప్రజల మధ్య సనుగులు గొనుగులు ఫిర్యాదులు జగడములు బయలుదేరి ఆ పనిని ఆటంకపరిచి చెడగొట్టుచున్నవి. దేవుని ఆత్మను ఆర్పివేయుటకు తద్వారా పని పాడగొట్టుటకు సనిగిడి విశ్వాసులు కొందరు చాలును. రెండవదిగా ఆహారము పంచిపెట్టినట్లు దైవ సేవకులను బలవంతము చేసి వారు వాక్య పరిచర్య చేయకుండా సాతాను ఆటంకపరచును. అపోస్తలులు వారికి ఇవ్వబడిన ప్రాముఖ్యమైన పరిచర్యను వదిలిపెట్టి ఇటు పనులు చేయవలనన్నది సాతాను కోరిక. ప్రధానమైన వాటికి ప్రథమ స్థానం ఇవ్వవలను. ఆయన కష్టం వలన మనం ఆ రీతిగా చేయగలము. అపోస్తలుల కార్యములు 6:5లో తన సేవకులకు ఇచ్చినట్లు ఆయన మనకును తన సొంత దైవిక జ్ఞానమును ఇవ్వగలడు. ఆ మాట జనసమూహం అంతటికీ ఇష్టమైనందున వారు స్టెఫను వంటి మనుషులను 7 ఏర్పరచుకొనిరి. వారు ఇంటింటికి వెళ్ళి ప్రజలకు సహాయపడుచు బేదలకు విధవరాండ్రకు వారి అవసరతలను తీర్చిరి. వారిని గూర్చి ఎవరికీ ఎక్కువగా తెలియదు. వారి జన్మము చరిత్ర రహస్యముగా నున్నవి. ఎక్కడెక్కడ అవసరతయుండునో అక్కడ వారు ప్రభువుని సేవించుచుండిరి. సమయం వచ్చినప్పుడు ప్రజలందరూ ఏకగ్రీవముగా వారిని ఎన్నుకొనిరి. వారి జీవితములను గమనించుచు ఎట్లు వారు నిరాడంబరముగా సేవ చేసిరో, వారు ఎట్లు పరిశుద్ధాత్మ పూనులై ఏ సేవకైనా దేవుని జ్ఞానమును కలిగి ఉండిరో గుర్తించుటచే ప్రజలు వారిని ఆ రీతిగా ఎన్నుకొనిరి.